కడప గడ్డపై తొలిసారి తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. 3 రోజుల పాటు సాగిన పండుగతో కడప పసుపుమయంగా మారింది. చివరి రోజు జరిగిన బహిరంగ సభకు పసుపు సైన్యం పోటెత్తింది. ముగింపు సందర్భంగా అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు రాష్ట్ర ప్రజానీకానికి ఉత్సాహాన్ని నింపే ప్రసంగం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించిన మహానాడు సూపర్ సక్సెస్ అయింది. 27 నుండి 29 వరకు జరిగిన 3 రోజుల కార్యక్రమానికి గతంలో ఎన్నడూ లేని విధంగా జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎంతమంది వచ్చినా ఎలాంటి ఆటంకం లేని విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేసి శభాష్ అనిపించుకున్నారు. తొలి 2 రోజులు ప్రతినిధుల సభలు నిర్వహించి అనేక అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. రెండవ రోజు అన్న నందమూరి తారక రామారావు జయంతిని ఘనంగా మహానాడులో నిర్వహించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ప్రముఖులు, ద్వితీయ శ్రేణి నాయకులు మహానాడుకు తరలిరావడంతో కడప దారులన్నీ వాహనాలతో కిక్కిరిశాయి. దారి పొడవునా అల్పాహారాలు, తేనీరు, విందు భోజనాలు ఏర్పాటు చేయడంతో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. అనేక అంశాలపై పార్టీ ప్రముఖులు వేదికపై నుండి ప్రసంగించి వారి సందేశాలను, అభిప్రాయాలను వెల్లడించారు. పార్టీ జాతీయ అధ్యక్షులుగా మరోసారి చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ అభినందనలు తెలియజేశారు. తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం నారా లోకేష్ రూపొందించిన 6 శాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పార్టీ ఏర్పాటు నుండి నేటి వరకు 43 ఏళ్లలో చేసిన మేలు, ఎదుర్కొన్న ఇబ్బందులను మననం చేసుకున్నారు. పార్టీకి బలం, బలగం కార్యకర్తలే అని మరోసారి ఉద్ఘాటించారు. రాష్ట్రాన్ని దశ, దిశ మార్చడమే కాకుండా మరో 40 ఏళ్లు టీడీపీకి ఎదురులేదని ధీమా భరోసా కల్పించారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంస పాలన నుండి అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టించేందుకు తీసుకున్న నిర్ణయాలు, విధానాలను మహానాడులో వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు తప్పకుండా అమలు చేస్తామని, త్వరలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు చేసి మేలు చేకూర్చుతామని మహానాడులో మరోసారి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవుని గడపలో తొలి మహానాడు సూపర్ హిట్ అయిందని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అని అన్నారు. అది నిరూపించేందుకే ఇక్కడ మహానాడు నిర్వహించామన్నారు. ఇటుక పేర్చుతూ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామని, పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం నా జీవిత ఆశయమన్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. తన కష్టం తన కోసం కాదు, తనను నమ్మిన జనం కోసం అని అన్నారు. మనం కలిసికట్టుగా ఉంటే వైకాపా అడ్రస్సే ఉండదు అని చంద్రబాబు అన్నారు. మహానాడు బహిరంగ సభలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. అన్ని దారులు కడప వైపే ఉన్నాయని, పార్టీ శ్రేణులతో కడప దిగ్బంధమైందని అన్నారు. కడప గడపలో మార్పు కనిపిస్తోందని చెప్పారు. అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమలో 7 సీట్లు వస్తే కడప జిల్లాలోనే కూటమి 7 సీట్లు గెలిచిందని తెలిపారు. 2029 ఎన్నికల్లో ఉమ్మడి కడపలో 10కి 10 స్థానాలు గెలవాలన్నారు. టీడీపీ కార్యకర్తలే తన బలం, బలగం అని పేర్కొన్నారు. మొన్నటి విజయం వెనుక కార్యకర్తల పోరాటం, త్యాగం, కష్టం ఉందని పేర్కొన్నారు. గత పాలనలో హింస, రాజకీయాలు, కేసులు, అణిచివేతలు రాజ్యమేలాయని అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు చేసి ప్రజల ముందుకొచ్చామని అన్నారు. 94% స్ట్రైట్ రేట్తో అదిరిపోయే విజయం సాధించామని చెప్పారు. విధ్వంస రాష్ట్ర పునర్నిర్మాణానికి పనిచేస్తున్నామని చెప్పారు. వైనాట్ గొడ్డలిపోట్లు అనేవి మన విధానం కాదని, ప్రతి క్షణం కష్టపడి పనిచేయటం మన విధానమని అన్నారు. కష్టాలు చూసి బెదిరిపోలేదు, సవాలు చూసి పారిపోలేదని తెలిపారు. క్లైమోర్ మైన్లకే భయపడలేదు, సమస్యలకు భయపడతానా అని ప్రశ్నించారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. ఒక్కోసారి జీవితాల్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఈరోజు కడప సంఘటన చూసిన తర్వాత మీరందరూ కూడా మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటారని మరొకసారి నిరూపించారు. ఈ రోజు ఉదయం నేను చూస్తున్నా అన్ని దారులు కడప వైపే. కడప దిగ్బంధం అయిపోయింది. ఈ గ్రౌండ్ చూస్తే తెల్లవారుతోనే ఫుల్ అయిపోయింది. ఈ రోజు ఎప్పుడు కూడా మన మీటింగులు టైం కంటే ఒక అర్ధ గంట ఆలస్యంగా జరిగేది, కానీ ఈసారి మాత్రం టైం కంటే 3 గంటల ముందే మన మీటింగ్ ప్రారంభమైంది. ఏం తమ్ముళ్ళు, మీ రుణం తీర్చుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని కడపలో జరిగింది. రెస్పాన్స్ అదిరింది, సూపర్ హిట్ అయింది. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. గత ఏడాది 2వ తేదీ ప్రజాగళం ఎన్నికల సభలో కడపకొచ్చాను. ఆ రోజు ఒక మాట చెప్పాను.
కడప రాజకీయం మారుతోంది. కడప గడపలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని ఆ రోజు చెప్పాను. అది మీరు చూస్తే అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుత చైతన్యంతో తీర్పు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఒక కడపే కాదు, రాష్ట్రం ప్రతి ప్రాంతం అద్భుతమైన విజయాన్ని సాధించాం. ఉమ్మడి కడపలో 10కి 7 గెలిచాం. తమ్ముళ్ళు ఇప్పుడు నుంచి కష్టపడితే 2029లో 10కి 10 సిద్ధమా అని అడుగుతున్నా. మిమ్మల్ని సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆడబిడ్డలు సిద్ధమా అని అడుగుతున్నా. గండికోటను అద్భుత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే పర్యాటక శాఖ నుంచి గండికోటకు సుమారు 78 కోట్లు కేటాయించామని చెప్పారు. విజయనగర సామ్రాజ్య యుద్ధాలలో మెలకువలు తెలిసిన సైనికులను తయారు చేయడంలోనూ సైనిక శిక్షణ ఇవ్వడంలోనూ ఈ ప్రాంతం పేరుగాంచిందన్నారు. ప్రపంచంలో చాలా అందమైన ప్రాంతాలను చూశానని, ఇలాంటి శత్రు దుర్భేద్యమైన కోట, లోయ ఎక్కడా లేవని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇక్కడున్న విశాలమైన కొండలు, లోయలు చూస్తుంటే తన మనసు పొలికించిందని అన్నారు. గండికోట ప్రాంతంలో త్వరలో 100 అడుగుల శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గండికోటను మాజీ సీఎం వైఎస్ జగన్ ఏ రకంగానూ అభివృద్ధి చేయలేదని పెమ్మసాని విమర్శించారు. నేడు ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన గండికోటను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని సందర్శించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ అద్భుతమైన పెన్నాలోయ, అందమైన గండికోటను 78 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నామని అన్నారు. గండికోట ప్రాంతంలో త్వరలో 100 అడుగుల శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మాధవరాయ స్వామి ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్టను త్వరలో చేపడతామన్నారు. సొంత జిల్లావాసి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన గండికోటను ఏ రకంగానూ అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు. దాదాపు 78 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ఇందులో మీరు చూసుకుంటే హెరిటేజ్, న్యాచురల్ ట్రైల్ డెవలప్మెంట్, వ్యూస్ అన్ని డెవలప్ చేయడానికి 28 కోట్లు, బోటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 12 కోట్లు, ఈ విధంగా విజిటర్ ఫెసిలిటీస్, వాళ్ళ మొబిలిటీకి అవన్నీ కలిపి దాదాపు 27 కోట్లు. ఈ విధంగా సిటీ మొత్తాన్ని డెవలప్ చేసే విధంగా 78 కోట్ల రూపాయలు వచ్చింది. మరి కాంట్రాక్టర్ టెండర్స్ అన్ని ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి అంటున్నారు. తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ముందుకు ఫాస్ట్గా తీసుకువెళ్ళి ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మాధవరావు స్వామి టెంపుల్లో ఉన్నటువంటి విగ్రహ ప్రతిష్టంభన అనేది లేదు అని చెప్తా ఉన్నారు. దాన్ని కూడా నాకు ఇప్పుడే తెలిసింది ఆ విషయం. నేను ఆర్కియాలజికల్ సొసైటీ వారి దగ్గరికి వెళ్ళి అది ఏ విధంగా తీసుకురాగలమో అవసరమైతే నేనైనా చేపించి ఇక్కడ మళ్ళీ ఏ విధంగా దాన్ని పునఃప్రతిష్టంభన చేయాలి అనే విధంగా ఆలోచిస్తాం. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు చూశారు నిన్నే నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు 100 ఫీట్ శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం ఈ ప్రాంతంలో పెడతారని. సో ఇది కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఏం చేశారు ఈ ప్రాంతానికి? కనీసం ఒకటంటే ఒకటన్నా చేశారా అనేది కూడా మీరు అందరూ ఆలోచించాలి. ఈ ప్రాంతం మీద అభివృద్ధి అంటే అన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండవు, ఒక టూరిజం డెవలప్ అవ్వాలి. ఇట్లా రకరకాల వచ్చినప్పుడు అన్ని వర్గాల ప్రజలకి ఉపాధి దొరుకుతుంది. ఉపాధి దొరికినప్పుడు సమాజం ముందుకు వెళ్తుంది. సిబిఎన్ అంటే ప్రజలందరికీ ధైర్యమని, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన అజెండా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను అప్పుల ప్రదేశ్గా మార్చిందని, కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా పక్క రాష్ట్రానికి పంపారన్నారు. ప్రమాదకర మద్యంతో 30,000 మందిని పొట్టన పెట్టుకున్నారన్నారు. గత ప్రభుత్వం మద్యం ద్వారా వేల కోట్ల రూపాయలు లూటీ చేసిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కూటమి ఏర్పడిందని, ప్రజలు కూటమిని ఆశీర్వదిస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నామని స్పష్టం చేశారు. దేవుని కడపలో మహానాడు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. మహానాడు బహిరంగ సభలో తన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. తిరుమల తొలి గడప, దేవుని కడప, ఒంటిమిట్ట, అమీన్పీర్ దర్గా ఉన్న పుణ్యభూమి, పౌరుషం, ఆత్మీయత, మహిళలను గౌరవించడం నేర్చుకోవాల్సిన గడ్డ ఇది. మాస్ జాతర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతోందని పేర్కొన్నారు. 2024లో మాస్ విక్టరీ మనందరం చూశామని, 94% స్ట్రైక్ రేట్తో చరిత్రను తిరగరాశామని పేర్కొన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ అని అన్నారు.
అన్నారు. జెండా పీకేస్తాం అన్నారు, పార్టీ లేకుండా చేస్తామన్నారు. కానీ వారే అడ్రస్ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. వై నాట్ 175 అన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు. ప్రజలు ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబును జైల్లో పెడితే ప్రజలు జగన్ను తాడేపల్లి ప్యాలెస్లో పెట్టి లాక్ చేశారని మండిపడ్డారు. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారని, అది సినిమా స్క్రీన్ అయినా పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయన ఒక లెజెండ్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, ఒక ప్రపంచనం. ఆయనే రాముడు, కృష్ణుడు, అర్జునుడు, భీముడు, కర్ణుడు అని తెలిపారు. మరియాపురం చర్చ్ ఉన్న పుణ్యభూమి ఈ గడప. పౌరుషం, ఆత్మీయత, మహిళల్ని గౌరవిస్తాం నేర్చుకోవాల్సిన గొప్ప గడప ఈ కడప. మాస్ జాత్ర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది. దేవుని కడపలో పసుపు పండగ నిర్వహిస్తాం. నా అదృష్టంగా నేను భావిస్తున్నా. 2024లో మాస్ విక్టరీ మనందరం చూసాం. చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు, వాళ్ళు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు, అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. డబ్బు, బంగారం తమ పిల్లల భవిష్యత్తు కోసం దాచుకుంటే చిట్టీల శ్రీనివాస్ దోచుకెళ్లిపోయాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 69 మంది బాధితులం అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చామని, మొత్తం 30 కోట్లకు మమ్మల్ని మోసం చేశాడని వాపోయారు. తమకు న్యాయం జరగకుంటే ఆత్మహత్యలే పరిష్కారమన్నారు. చిట్టీల వ్యాపారి ముచ్చెర్ల శ్రీనివాస్ తమను మోసగించాడంటూ పలువురు బాధితులు విజయవాడ సింగనగర్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు చలువాది లక్ష్మణుడు మాట్లాడుతూ, ముచ్చెర్ల శ్రీనివాస్ ఒక జ్యువెలరీ ఓనర్ చుట్టమని మమ్మల్ని నమ్మబలికి మోసం చేశాడని ఆరోపించారు. మొత్తం 30 కోట్లకు తమని మోసం చేశాడని వాపోయారు. 24 నెలల స్కీమ్ చిట్టీలు మరియు 5, 10, 20, 100 గ్రాముల బంగారం స్కీమ్ అని మోసం చేశారని చెప్పారు. తమ డబ్బును ఒక జ్యువెలరీలో పెట్టుబడి పెట్టారని, 26 నెలలు స్కీమ్ అని నమ్మబలికారని ఆవేదన వ్యక్తం చేశారు. తామందరికీ డబ్బు, బంగారం తిరిగి ఇచ్చే సమయం వచ్చేసరికి పారిపోయాడని తెలిపారు. 1 నెల ఓపిక పట్టమని, అందరికీ డబ్బు, బంగారం తిరిగి ఇచ్చేస్తానని వాయిస్ మెసేజ్ పంపాడని, తర్వాత స్పందించలేదని పేర్కొన్నారు. పోలీసు అధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ముచ్చెర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి వెగా జ్యువెలర్స్లో ఆ ఓనరు మా మేనల్లుడు అని చెప్పి గోల్డ్ స్కీమ్ గత 3 సంవత్సరాల నుంచి గోల్డ్ స్కీమ్ కట్టించడం జరిగింది. ప్రతి గోల్డ్ స్కీమ్ హోల్డర్కి వెగా జ్యువెలర్స్ నుంచి గిఫ్ట్లు కానీ, గోల్డ్ కాయిన్స్ కానీ ప్రతి ఒక్క వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఏదైతే మేము కట్టి ఉన్నామో 26 నెలలు స్కీమ్ ఇది. దాదాపుగా 10 గ్రూపులు పెట్టేశాడు. దాదాపుగా 100 మంది పైన ఉన్నారు దీంట్లో. ఒక్కొక్కళ్ళు 5 గ్రాముల చొప్పున కట్టారు. అట్లా ఒక్క పర్సన్ నుంచే దాదాపుగా 6 అంటే 30 గ్రాములు, 50 గ్రాములు, 100 గ్రాములు ఆ విధంగా కట్టించుకోవడం జరిగింది. 26 నెలల వరకు కంటిన్యూషన్ చేస్తా మా గోల్డ్ మాకు ఏదని అడిగితే, మేము వేగా జ్యువెలర్స్లో మేము పెట్టుబడి పెట్టాము, మీకు అధిక లాభాలు వస్తాయి, మీకు ప్రతి నెల 3 గ్రాములు కలిపి మేము ఇస్తాము, ఇది మా ప్రామిస్ అని చెప్పేసి అతను మా సొంత మేనల్లుడే, ఎవరో కాదు, మా అక్క కొడుకు అని చెప్పేసి మాకు అందరికి చెప్పి ఉన్నాడు. అండి నేను ఇంటి దగ్గర పొద్దున్న పాలాపరం చేసుకుంటాను. వచ్చిన లాభంతో పిల్లలకి దేనికోదని పనికోసని టూర్ చీటీ అని వేయించారు. పొద్దున ఒక వాయిస్ మెసేజ్ చేశారు సారు. 2 సంవత్సరాల నుంచి ఇబ్బందిగా ఉన్నప్పుడు పాత చీటీలు రన్నింగ్ చేసుకుంటే మళ్ళీ కొత్త చీటీ వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు సారు. పొద్దున్న లేచి 5 లేచి పాలాపరం చేసుకొని వచ్చిన డబ్బులతో నేను ఇవి కట్టుకున్నాను సార్. టూర్ చీటీ అని వేశారు సార్. నెలకి 16,500. ఇంకా 6 నెలల్లో టైం అయిపోతుంది. మేము గత 3 నెలల నుంచి డబ్బులు కావాలని అడుగుతూనే ఉన్నాం సార్. టైం ఉంది కదా సార్, ఇస్తాం, మేము డ్రా చేసి ఇస్తాం, డ్రాలో వచ్చిన వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. 4 రోజుల నుంచి పాల వ్యాపారం అనుకొని ఇంట్లో పిల్లల్ని వదిలేసి పొద్దున రాత్రి ఇక్కడికి తిరగడమే సరిపోతుంది సార్. 6 నెలల నుండి డబ్బులు అడుగుతున్నామండి. డబ్బులు అడుగుతుంటే చివరి దాకా ఉండొచ్చు కదండి, ఉంటే లాభం వస్తుంది కదా, ఇంత లాభం వస్తుంది, ఇప్పుడు పాడుకుంటే నష్టం వస్తుంది అన్నారు. మాకు డబ్బులు కావాలండి, ఆ ఇబ్బందులు మాకున్నాయి అని కూడా చెప్తున్నాము. అలా ఇప్పుడు దాకా చివరి దాకా డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇస్తానన్న టైంకి ఫోన్లు స్విచ్ ఆఫ్.
ఇవాళ మార్నింగ్ వాయిస్ మెసేజ్ ఏం పెట్టారు, 2 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నామండి, జనాల దగ్గరికి వచ్చి చెప్తే చంపేస్తారు, నరికేస్తారు, అది భయపడి నేను ఇలా వెళ్ళిపోయానండి అని చెప్తున్నారు. 2 సంవత్సరాల నుంచి ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు జనాల దగ్గర ఎలా కట్టించుకున్నారండి? తెనాలి ఐతానగర్ యువకులపై పోలీసులు చేసిన దాడి చట్టవిరుద్ధమని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ కుద్దూస్ అన్నారు. తెనాలి ఐతానగర్లో జరిగిన ఘటనకి నిరసనగా నేడు విధులు బహిష్కరిస్తున్నట్లు బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ కుద్దూస్ తెలిపారు. నగరంలోని గవర్నర్పేటలో బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ కుద్దూస్, ప్రధాన కార్యదర్శి కనశెట్టి వెంకట రంగారావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ కుద్దూస్ మీడియాతో మాట్లాడుతూ తెనాలి ఐతానగర్లో 2 రోజుల క్రితం యువకులపై పోలీసులు చేసిన దాడి చట్టవిరుద్ధమని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ కుద్దూస్ అన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ కుద్దూస్, ఏపీఆర్సీ అధ్యక్షులు పిచ్చుక శ్రీనివాసరావు, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వై శివసూర్యనారాయణ, ఏపీసీఆర్ కార్యదర్శి లక్మన్ పర్వాలిట్, న్యాయవాది సాగర్, మహమూద్ అలీ బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పౌర హక్కుల ప్రతినిధులు కలిసి తెనాలి ఐతానగర్లో పర్యటించి యువకుల నుంచి వాస్తవాలు తెలుసుకోవడం జరిగిందని అన్నారు. రాజ్యాంగంలో మానవ హక్కులకు అత్యంత ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. చట్ట ప్రకారం తప్ప మనిషి స్వేచ్ఛ హరించే హక్కు పోలీసులకు లేదని అన్నారు. నేరంతో సంబంధం ఉన్న వ్యక్తి విచారణ జరిగే వరకు అరెస్టు ఉంటుందని తెలిపారు. కొన్ని కేసులు తప్పుడు కేసులు పెడుతున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 7 సంవత్సరాలు తక్కువ ఉన్న కేసులో అరెస్టులు చేయరాదని తెలిపిందన్నారు. దీనికి విరుద్ధంగా పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తెనాలి ఐతానగర్ నడి రోడ్డులో యువకులపై 3rd డిగ్రీ అమలు చేయడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు. ఈ 3 యువకులపై ఎటువంటి ఫిర్యాదు కానీ కేసు నమోదు చేయకుండా వేరే పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ చెప్పారని, తెనాలి పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ ఆ యువకులపై నడి రోడ్డుపై దాడికి తెగబడ్డారని విమర్శించారు. చట్టవిరుద్ధంగా 3 యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో కాకుండా 24 గంటలు ఒక ప్రైవేటు ప్రదేశంలో ఉంచి చిత్రహింసలు పెట్టారని తెలిపారు. బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పౌర హక్కుల ప్రతినిధులు తెనాలి ఐతానగర్లో పర్యటించి యువకుల నుంచి వివరాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. పోలీసులు తమపై అన్యాయంగా దాడి చేశారని తెలిపారని చెప్పారు. పోలీసులు చేసిన దాడి వీడియోను ఒక న్యాయవాది స్టేటస్ పెట్టుకుంటే అతనిపై కేసు నమోదు చేశారని తాము పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తెనాలి ఐతానగర్లో జరిగిన ఘటనకి నిరసనగా నేడు విధులు బహిష్కరిస్తున్నట్లు బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ కుద్దూస్ తెలిపారు. రాజ్యాంగంలో మానవ హక్కులు అన్నవి అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ మానవ హక్కుల్లో మరింత గొప్పది మనిషి స్వేచ్ఛ. చట్టపరంగా తప్ప మనిషి యొక్క స్వేచ్ఛని హరించే అధికారం ఎవరికీ లేదు. ఒక వ్యక్తిగత స్వేచ్ఛ కేవలం అరెస్టులోనే రిస్ట్రైన్ చేస్తుంది. నేరంలో ఇన్వాల్వ్ అయిన ముద్దాయి కానీ ఎవరైనా కానీ కోర్టుకెళ్ళి మరి ఆ విచారణ జరిగే వరకు నేరస్తుడు విచారణ అడ్డుకుంటాడని చెప్పి, న్యాయం అందరికీ అందాలి, విక్టిమ్కి అందాలని చెప్పి అరెస్ట్ అన్నది ఉంచారు. అలాంటి అరెస్ట్ కూడా జనాల్లో తప్పుడు కేసులు పెడుతున్నారని, కొన్ని కేసుల్లో సాక్షులు లేక కొట్టేయటం, ఇలా చివరికి రిజల్ట్ వచ్చేసరికి ఎక్కువ శాతం కేసులు కొట్టేయటం జరుగుతుంది. అప్పుడు తెనాలిలో ఐతానగర్లో జరిగిన ఈ 3 కుర్రాళ్ళ మీద జరిగిన ఈ పోలీస్ చర్య ఉంచారు. దాన్ని మేము బెజవాడ బార్ అసోసియేషన్ తరఫున, అలాగే కృష్ణా జిల్లా ఫెడరేషన్ అధ్యక్షుడు భాషా గారు కూడా ఖండిస్తున్నాము. దానికి అనుగుణంగానే రేపు మేము కృష్ణా జిల్లా కోర్టులు అన్నీ కూడా విధులు హాజరు కాకుండా న్యాయవాదులు సంఘీభావం చెబుతున్నాము. ముఖ్యంగా కుర్రోళ్ళ క్రిమినల్ కేసులు ఉంటే క్రిమినల్ కేసులు చూసి ఎఫ్ఐఆర్ కట్టి రిమైండ్ పంపించాలి. అంతేగాని అనాగరికతమైన చర్యలు తీసుకొని రోడ్డు మీద నడి రోడ్లో కొట్టడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన ముమ్మాటికి. వారిపై ఎవరైతే దీనికి కారణమైన సిఐ, 2 సిఐల మీద, కానిస్టేబుల్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకోవాలని ముందు ఇమ్మీడియట్లీ వాళ్ళని సస్పెండ్ చేసి ఒక కమిటీ వేసి దాని మీద నిజాలు తేల్చాలని మా బెజవాడ బార్ అసోసియేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలో బియ్యం మాఫియా అనేది లేకుండా చేసేందుకే జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ చేపడుతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 29,760 రేషన్ డిపోల ద్వారా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, అలాగే సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సరుకుల పంపిణీ జరుగుతుందన్నారు.
విజయవాడ మధురానగర్లోని 218 రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ ట్రయల్ రన్ను అధికారులు నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్లు ఈ-పోస్ట్ మిషన్, ఎలక్ట్రానిక్ కాటా పనితీరును పరిశీలించారు. గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పేరుతో వేల కోట్లు దుర్వినియోగం అయ్యేలా చేశారని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలో 1,46,00,000 రేషన్ కార్డులు ఉన్నాయని, జూన్ 1 నుంచి 4.4 లక్షల మందికి సరుకులు ఇస్తున్నామని చెప్పారు. ఈకేవైసీ 96% పూర్తి చేశామని తెలిపారు. దేశంలోనే ఇది ఒక రికార్డని అన్నారు. అన్ని షాపులకు ఈ సాయంత్రానికి సరుకులు చేరుతాయని చెప్పారు. 1 నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు పనిచేస్తాయని వెల్లడించారు. వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్లకే వెళ్లి సరుకులు అందజేస్తామని చెప్పారు. ఎండియు వాహనాల కోసం ఆపరేటర్లు 10% డబ్బులు కట్టారని, మిగతా డబ్బు కార్పొరేషన్ ద్వారా కట్టి వాహనాలు వారికే ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. మార్కెట్లో ధరల పెరుగుదల ఉంటే సబ్సిడీపై రేషన్ షాపుల ద్వారా ఇస్తాము. వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్లకే వెళ్లి సరుకులు అందజేస్తామని పేర్కొన్నారు. జూన్ 1వ తారీఖు నుంచి ఇంటింటికి గతంలో అందించలేని రేషన్ సరుకులు ఒక మార్పు తీసుకొచ్చి దశాబ్దాల కాలంగా 29,760 ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8 వరకు ప్రజల కోసం నిరంతరంగా ఉపయోగపడే విధంగా ఒక వ్యవస్థ ఉండేది. అయితే మోసపూరితంగా, కుట్రపూరితంగా ఇంటింటికి డెలివరీ చేస్తామని కొత్త వ్యవస్థను తీసుకొచ్చి అది జాతీయ పరంగా మనం చేస్తాం, కానీ ఇంక్లూడింగ్ సండే జాతీయ ప్రాజెక్టుల పురోగతిపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీయటం జరిగిందని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తుందన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన జాతీయ రహదారులను పెద్ద ఎత్తున నిర్మించడం జరుగుతుందని, తద్వారా ప్రజల రాకపోకలు సులభతరం అవుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల కేంద్రానికి ఒక స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ యొక్క కట్టుబాటుని నిర్దేశిస్తూ ఏదైతే నిన్న జాతీయ ప్రాజెక్టుల కోసం జరిగినటువంటి సందర్భంలో ప్రధానమంత్రులు సాక్షాత్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీలు ఏవైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా విజయానంద్ గారు కూడా పాల్గొనడం జరిగింది. పోలవరం ప్రాజెక్టుతో సహా ఒకనాడు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా వారు ఆంధ్రప్రదేశ్ కోసం ఇచ్చినటువంటి జీవనాడి అయినటువంటి పోలవరం, అదేవిధంగా జాతీయ హోదాని ఇచ్చినటువంటి పోలవరం, ముంపు మండలం యొక్క సమస్యను పరిష్కరించినటువంటి పోలవరం, ఈ రోజున మహానాడు వేదిక చంద్రబాబు నాయుడు గారు పలికినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలవరానికి ఇచ్చినటువంటి 12,500 కోట్ల సందర్భించినటువంటి పోలవరం గురించి సాక్షాత్తు ప్రధానమంత్రి వర్యులు చీఫ్ సెక్రటరీలతో సమావేశం జరిపి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని అంశాలు త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఆదేశాలు ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచన సరళి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రవికుమార్ పర్యవేక్షణలో మంగళగిరిలోని రత్నాల చెరువులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మొత్తం 120 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా 2 రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే సరైన పత్రాలు లేకుండా ఉన్న 85 మోటార్ సైకిళ్లు సీజ్ చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వారి వివరాలను తీసుకుని అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఆరా తీశారు. ఈ కార్డన్ సెర్చ్ లో అడిషనల్ ఎస్పీ రవికుమార్, మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, మంగళగిరి టౌన్ సిఐ వినోద్ కుమార్, తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు, ఎస్ఐ మహేష్, ఎస్ఐ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. సో మొత్తం ఈ అంతా ప్రాంతం అంతా కూడా క్షుణ్ణంగా మార్నింగ్ నుంచి తనిఖీ చేసి ఒక 85 వెహికల్స్ ఏవైతే పత్రాలు లేనటువంటి వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ కూడా మనం ఇప్పుడు ప్రస్తుతానికి అదుపులో తీసుకోవడం జరిగింది. వాటిని వెరిఫై చేసి తదుపరి చర్య ఎస్హెచ్ఓ గారు తీసుకుంటారు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలతో కూడా ఒకసారి మేము ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ సమస్యలు ఏవైతే పోలీస్ పరంగా ఏ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు మాకు చెప్పడం జరిగింది ఇంటరాక్ట్ అయినప్పుడు. ముఖ్యంగా ఏంటంటే కొంచెం ఇక్కడ రిఫ్రాఫ్గా యూత్ తిరుగుతూ ఉన్నారు బళ్ళ మీద అని చెప్పేసి ఒకటి, అలాగే టెంపుల్ దగ్గర, అలాగే స్కూల్ దగ్గర కూడా కొంచెం ఓపెన్ డ్రింకింగ్ కానీ జరుగుతుందని చెప్పారు. నేను ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటాము. ఈవినింగ్ టైం ఎస్పెషల్లీ 7 to 10 మధ్యలో ఒక 2 సార్లు 2 బీట్స్ కానిస్టేబుల్స్తో పంపించి దీని యొక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తాము. అలాగే ఒక అవసరమైతే నైట్ రౌండ్స్లో నైట్ బీట్స్ కూడా ఒకసారి ఇంటెన్సిఫై చేసి ఇక్కడ పంపించి ఇక్కడ ఉన్న సమస్య ఏదైతే చెప్పారో దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది.
గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటి రేషన్ పంపిణీ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేయడం పట్ల ఏపీ రేషన్ డీలర్లు అసోసియేషన్ అధ్యక్షులు మండాది వెంకట్రావు శివప్రసాదులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకులు అర్హులైన పేదలందరికీ చేరే విధంగా సాయశక్తులా కృషి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా తామంతా నడుచుకుంటామని రేషన్ డీలర్లు తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటి రేషన్ సరుకుల పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేయడం పట్ల ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు మండాది వెంకట్రావు శివప్రసాదులు హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని మధురానగర్లో రేషన్ డిపోను పరిశీలించడానికి వచ్చిన ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను రేషన్ డీలర్లు మర్యాదపూర్వకంగా కలిసి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా రేషన్ డిపోలు ఎత్తివేయడం ద్వారా గత 5 ఏళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తాము పడుతున్న కష్టాలను అర్థం చేసుకుని ఇంటింటి రేషన్ విధానాన్ని రద్దు చేసిందని అన్నారు. రద్దు చేయటం వల్ల రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు కొత్త ఊపిరి పోసినట్లుగా ఉందని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ పట్ల సానుకూలంగా వ్యవహరించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్లకు రేషన్ డీలర్ల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఏపీ రేషన్ డీలర్లు అసోసియేషన్ అధ్యక్షుడు మండాది వెంకట్రావు, సభ్యులు, డీలర్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకులు అర్హులైన పేదలందరికీ చేరే విధంగా శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా తామంతా నడుచుకుంటామని రేషన్ డీలర్లు పేర్కొన్నారు. రేషన్ సరుకులు అందించే సందర్భంలో కార్డుదారులు ఎవరికి కూడా క్యూ లైన్లో ఉన్నప్పుడు రేషన్ షాపుల దగ్గర ఎక్కువ క్యూ లైన్ లేకుండా, ఎటువంటి టెక్నికల్ సమస్యలు లేకుండా, అటు ఈపాస్ మిషన్ల వద్ద కానివ్వండి, వేయింగ్ స్కేల్స్ కానివ్వండి, ఎటువంటి టెక్నికల్ సమస్య లేకుండా పరిష్కరిస్తూ వచ్చిన కార్డుదారుడికి ఎటువంటి ఇబ్బంది కలగని రీతిలో రేషన్ డీలర్ ద్వారా రేషన్ షాపు వద్దనే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ట్రయల్ రన్ నిర్వహించడం. ఈ ట్రయల్ రన్ ద్వారా ఎటువంటి సమస్యలు పరిష్కరించాలి, ఇంకా కార్డుదారులకి మెరుగైన సేవలు ఆలస్యం లేకుండా సరుకులు పంపిణీ చేయాలనేది కమిషనర్ గారు, మంత్రి గారు గమనించారు. దీని మీద మరలా రేపటిలోగా కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా కమిషనర్ గారు, మంత్రి గారు తెలియజేశారు. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఒక్కటే, ఇప్పటి వరకు కార్డుదారులు రేషన్ డోర్ డెలివరీ ద్వారా మేము ఇంటి వద్ద తీసుకుంటున్నాం అనే సందర్భంలో ఎంతో అసహనం వ్యక్తం చేసేవాళ్ళు. గతంలో డిమాండ్ మేరకు ఆయన కూడా ఒకసారి జనంతో మాట్లాడుతూ మళ్ళీ సర్వే చేయడం, ఆఖరికి రేషన్ షాపుల ద్వారా అనేది కార్డుదారులకి సరుకులు బాగా అంత నిర్ణయం రావడం, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ ఆమోద ముద్ర వేయడం, హుటాహుటిన ఆ పథకాన్ని రద్దు చేసి మళ్ళీ కార్డుదారులకి రేషన్ షాప్ ద్వారా సరుకులు అందించి ఏర్పాటు చేశారండి. అందుకు ముఖ్యంగా ప్రభుత్వానికి, సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి గారికి కూడా ధన్యవాదాలు. ఈ టెక్నికల్గా మాకు సపోర్టు మన సివిల్ సప్లైస్ కమిషనర్ సౌరభ్ గారు, గౌర్ గారు బాగా ఆయనకి అనుభవం దీంట్లో ఉండడం వల్ల వెంటనే అప్లికేషన్లు నిన్న 2-3 రోజుల్లో తయారు చేసి యాప్లు పెట్టడం, సాఫ్ట్వేర్ తయారు చేయడం, ఇప్పుడు ట్రయల్ రన్ వేయడం, జూన్ 1 నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్డుదారులకు నిరాటంకంగా సరుకులు పంపిణీ జరుగుతుంది. వేగా జ్యువెలర్స్ పై వస్తున్న అవాస్తవ కథనాలను ఖండిస్తున్నామని మేనేజింగ్ డైరెక్టర్ వనమ నవీన్ అన్నారు. అజయ్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ముచ్చెర్ల శ్రీనివాస్ పై కేసు నమోదైందని తెలిసిందని, శ్రీనివాస్ కు మాకు సంబంధం లేదన్నారు. కొంతమంది వ్యక్తులు కావాలని ప్రచారం చేస్తున్నారని, తమ లీగల్ టీం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో వేగా జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వనమా నవీన్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయనతో పాటు సంస్థ ప్రతినిధులు మాట్లాడారు. పోలీసులు అన్ని చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ముచ్చెర్ల శ్రీనివాస్ కు వేగా సంస్థకు సంబంధం లేదని, శ్రీనివాస్ మేనలుడు హైదరాబాద్లో వేగా సంస్థలో పనిచేస్తున్నారని తెలిపారు. మాకు బాధితుల నుండి ఎటువంటి చెల్లింపులు జరపలేదని, మా దగ్గర ఎటువంటి చిట్టీలు ఉండవని అన్నారు. మా సంస్థకు ఎటువంటి ఏజెంట్స్ ఉండరని అన్నారు. సిపిని కలిసి తగిన న్యాయం చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని కోరతామని చెప్పారు. అబద్ధం నేను చెప్పట్లా. ఓపెనింగ్ అన్నప్పుడు చుట్టాలు చాలామంది మనం పిలిచిన వాళ్ళు అందరూ వస్తారు. అలాగే వాళ్ళ మావయ్యని అతను పిలుచుకొని ఉంటాడు, వచ్చి ఉండొచ్చు. మేము ఇంతవరకు ఏమి ఇవ్వలేదండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ రేపొద్దున అది తీసుకుంటాము. వాడాం కాబట్టి శ్రీనివాస్ అనే వాడుతున్న వాళ్ళది కొంతమంది వాడారు బాధితులు. మా పేరు శ్రీనివాసు వాడినట్టు మాకెక్కడ ఇంతవరకు ఇన్ని నెలల నుంచి చీటీలు కట్టేవాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా మాకు అతను మీ పేరు వాడుతున్నాడని కానీ, అందరూ విజయవాడలోనే ఉన్నాం, ఎక్కడో లేము. మేము వేరే ఊళ్ళో లేము, వాళ్ళు ఎక్కడో వేరే ఊళ్ళో లేరు. సత్యనారాయణపురానికి, గవర్నర్పేటకి, నందమూరి రోడ్డుకి పెద్ద దూరం ఏం కాదండి. ఎవ్వరూ వచ్చి మా దగ్గర మేము పలానా వ్యక్తికి చీటీ కడుతున్నాం, అతను మీ సంస్థకు సంబంధించిన వ్యక్తేనా అని ఎవ్వరూ మమ్మల్ని అడిగింది లేదు. మేము అలాగా అనాథరైజ్డ్ చిట్స్ కట్టించుకోండి. మేము కట్టించుకుంటే చిట్స్ మేము ఫోన్పే ద్వారా కానీ, అకౌంట్ పే ద్వారా కానీ తీసుకుంటాము. మా ద్వారా ఒక బుక్ ఇస్తాము, ఒక రిసిప్ట్ ఇస్తాము. ఎటువంటి రిసిప్ట్లు అయినా ఉంటే దానికి మేము మాట్లాడతామండి. అసలు అలాంటిది ఏం లేదండి. అలాంటిది ఏమైనా ఉన్నా కూడా తీసుకొస్తే మేము పరిశీలిస్తాం.
మాకు ఇచ్చినా కూడా ఏ రోజు బిల్లు ఆ రోజే చేసేస్తాం. మాది లిమిటెడ్ కంపెనీ అండి. ఎమ్మటే ట్యాక్స్ ఇన్వాయిస్ కూడా చేసేస్తాం. మేము తీసుకున్నామండి. వాళ్ళ మావయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, అతను దొరకట్లేదని చెప్తున్నాడు. దొరికినమ్మనే తీసుకొచ్చి స్టేషన్లో అప్పచెప్తానని చెప్తున్నాడు అతను. మనము మా షాపు కృష్ణలంక ఏరియాలో ఉంది కాబట్టి కృష్ణలంకలో కంప్లైంట్ చేద్దామని మేము అనుకుంటున్నాం. అసలు మమ్మల్ని ఎవరు కలవలేదండి. పొద్దున్న పేపర్లో వచ్చే వరకు ఈ విషయం నిన్న రాత్రి మాకు తెలిసింది. పొద్దున్నే పేపర్లో 6:45కి మేము పేపర్ చూశాను. పేపర్లో తప్పితే మాకు అసలు ఈ విషయం తెలియదండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.